చాలా గొప్పగా ఉంటుంది. ఆ నిరీక్షణ ఏంటంటే, నేను మీ కొరకు త్వరలో వస్తాను. నా యందు భక్తి కలిగినటువంటి వారి పట్ల నేను సిద్ధపరిచినటువంటి ఒక ప్రణాళిక చాలా గొప్పగా ఉంటుంది. భక్తి కలిగి జీవించటంలో ఉన్నటువంటి ప్రణాళిక ఈ లోకానికి అర్థం కాదు. లోకానికి అర్థమైందల్లా ఈ లోకంలో మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఏం ధరిస్తున్నాం, ఎంత అఫిషియల్గా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం అనేటువంటి భావన ఈ రోజున సమాజాన్ని ఉత్తేజపరుస్తూ ఉంది. ఈ లోకంలో జీవించే విధానంలో, వారు ఆశించిన విధానంలో వారు అనుకున్నది సాధించినప్పుడు కృంగిపోవటం, బలహీనులవటం, సిగ్గుపడటం, ఏదో ఈ లోకంలో వారికి అవమానము జరిగినట్లుగా ఫీల్ అవటం, సొంత నిర్ణయాలతో వాళ్ళ జీవితాలను ముగించుకోవటం, సొంత నిర్ణయాలతో వాళ్ళ జీవితాలను ముగించుకోవటం. బైబిల్ ఏం చెప్తా ఉంది? మనము ఈ లోకములో ఎలాగూ ఉండవలసిన వారమై ఉన్నాం, ఎలాగున ఉండకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒకసారి ప్రసంగి గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే 7వ అధ్యాయము 17వ వచనాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ చాలా మంచి మాటలు దేవుడు మనకు అందిస్తున్నాడు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నువ్వెలా చనిపోదువు. నీ కాలమునకు ముందుగా నువ్వెలా చనిపోదువు. దైవగ్రంథంలో చాలామంది వారు మరణం వచ్చి చనిపోలేదు, కానీ వారు దేవునికి విరోధంగా ప్రవర్తించిన క్రియలను బట్టి చనిపోకూడని వయసులో, చనిపోకూడని పరిస్థితుల్లో చనిపోయినటువంటి వారు దైవగ్రంథంలో ఉన్నారు. ప్రియులారా, ఈ మరణం అనేటువంటిది మనిషిని ఎప్పుడు ఎలాగున ఆవరిస్తుందో తెలియదని కూడా దేవుని వాక్యం అయితే చెప్తా ఉంది. మనం చదివినటువంటి వాక్యంలో కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నరులారా తిరిగి రండని దేవుడు పిలుస్తున్నాడు. తన యొద్దకు మరలా ప్రతి మనిషిని కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపు వచ్చే వరకు మనం ఎదురు చూసే వారంగా ఉన్నామా, లేక ఈ లోకములో మన యొక్క పరిపూర్ణమైన ఆయుస్సు ముగించబడే వరకు ఈ లోకములో మనం ఉన్నామా, లేక ఈ లోకములో మనము త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళే తొందరపాటు నిర్ణయాలు ఏమైనా తీసుకొని ఈ లోకయాత్ర మనం ముగిస్తున్నామా? ఎలా ఉన్నాం? ఈరోజు చాలామంది తొందరపాటు నిర్ణయాలు, ఈ లోకయాత్ర ముగించటానికి తొందరపాటు నిర్ణయాల వలన ఈ లోకయాత్ర ముగించడం జరుగుతూ ఉంది. ప్రియులారా, దేవుని యొక్క పిలుపు రాకముందే నువ్వెలా మరణిస్తున్నావు, నువ్వెందుకు మరణిస్తున్నావు, అలా మరణించకూడదు కదా అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు మన మరణము ఎలా ఉండబోతుందో ఎవరికీ తెలియదు. మనము ఏ విధంగా ఈ లోకాన్ని విడిచి వెళతామో ఎవరికీ తెలియదు, కానీ విడిచి వెళ్ళటం మాత్రం నిజం. ఈరోజు మనందరము కూడా నమ్మవలసిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలంగా ఆయన యందు భక్తి కలిగి జీవించే జీవితము దేవునికి ఇష్టమైన జీవితం. దేవుని బిడ్డలముగా ఆయన యందు భక్తి కలిగి జీవించిన జీవితములో ఉండి మనం మరణించటం, ఆ మరణం దేవునికి ఎంతో ఇష్టం. ఈ రోజున ఎప్పుడైనా మరణించవచ్చు, ఏ సమయంలోనైనా మరణించవచ్చు, కానీ నీ మరణం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నీ మరణం దేవుని పిలుపుకు తగినట్లుగా నీ మరణము ఉండాలి. మరి ఎలా ఉంది?
ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున గమనిస్తున్నట్లయితే ప్రతి యవనస్తుడు, చాలామంది ప్రతి యవనస్తుడు కూడా దేవునికి దూరం అవుతున్నారు, లోకానికి, లోక ఆశలకు దగ్గర అవుతున్నారు. మందు, సిగరెట్లు, గుట్కాలు, ఎయ్యయ్యో అవి చెప్పడానికి కొన్ని పేర్లు అయితే మాకు ఇంకా బాగా తెలియదు. వాటన్నిటికీ బానిసలైపోతున్నారు. ప్రియులారా, వాటి వలన మనిషి త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళే అవకాశము ఏర్పడుతుంది అని గ్రహించాలి. ప్రతి మనిషి కూడా, ఈ లోకములో జన్మించిన ప్రతి మనిషి కూడా సృష్టికర్తను స్మరించే విధానం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాను. నీ బాల్యదినం ముందే నీ సృష్టికర్తను స్మరణ చేసుకోమని దేవుని వాక్యం తెలియజేస్తాను. అందుకే బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, పెద్దవారు దేవుని యందు భయభక్తులలో జీవించాలి, పెద్దవారు వారి బిడ్డల కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించే విధంగా ఉండాలి, వారి బిడ్డలను బాల్యదినముల నుండే దేవునిలో కూర్చోబెట్టే అనుభవాలలో ఉండాలి. మీరు పెద్దవారు ప్రార్థనా పరులుగా ఉన్నారు, మరలా మీ అనుభవాలు మీ బిడ్డల్లోనికి ప్రవేశించాలి, మీ ప్రార్థన మీ బిడ్డలకు ప్రాప్తించాలి. ఆ బిడ్డలలో ఉన్నటువంటి ఆ ప్రార్థన అనుభవాలు వారి ద్వారా రాబోయే సంతానికి వ్యాప్తి చెందాలి. ఆ విధంగా కృప వెంబడి కృప, ప్రార్థన, భక్తి జీవితం, పెద్దవారు కలిగి ఉన్నటువంటి ఆ అనుభవాలు మీ బిడ్డలకు మీరు నేర్పకపోతే, మీరు 30 సంవత్సరాల నుండి ప్రార్థన చేసినా మీరు ఫెయిల్ అయిపోయారు. దేవుని దగ్గర మీరు ఫెయిల్ అయిపోయినట్లు లెక్క. మారు మనసు పొందిన బిడ్డ తన ప్రయత్నం అంతా ఎలా ఉండాలో తెలుసా? నేను ప్రభువుని నమ్మాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని బిడ్డగా జీవిస్తున్నాను, నా యజమానుడు కూడా త్వరగా మారాలి, నా యజమానుడు మారాలి అని నీ యజమానుడి కొరకు, నీ యజమాని మార్పు కొరకు ఎంతమంది ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ వచ్చారు. అయ్యా, నా యజమానుడు తాగుతున్నాడయ్యా, నా యజమానుడు కఠినుడిగా ఉంటున్నాడయ్యా, కఠినమైన మనస్సు కలిగి ఉంటున్నాడయ్యా, నన్ను మార్చిన దేవా నా యజమానిని కూడా మార్చయ్యా అని చెప్పి యజమానిని మార్పు కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది యజమానురాళ్ళు కూడా యజమానుని యొక్క బలహీనతలను అడ్డం పెట్టుకొని వాళ్ళకి నచ్చినట్లుగా ప్రవర్తించే మహాను రాండ్రులు కూడా చాలామంది ఉన్నారు. అదొక ఛాన్స్గా, వాళ్ళ మార్పు లేని జీవితం, వారు తాగబోతు జీవితాన్ని ఒక ఛాన్స్గా ఉపయోగించుకొని ఇష్టానుసారమైన తలంపులలో పరిగెత్తేవారు కొందరుంటే, కొంతమంది ప్రియులరా వారి ఆలోచన విధానాలను ఎటు మలుచుకుంటున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజున జీవిస్తూ ఉన్నారు. అందుకే దేవుని బిడ్డలముగా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించే వారముగా ఈరోజు నీవు గుర్తించవలసినటువంటి అతి శ్రేష్టమైన మాట ఏంటంటే, నా మరణం నాకు తెలుసు, ఏదో ఒక రోజు నేను మరణిస్తానని తెలుసు. అయితే నా మరణం ప్రభువునందు విశ్వాసము కలిగినటువంటి మరణముగా ఉండాలి, ప్రభు ఇష్టపడే మరణముగా నా మరణము ఉండాలి అని చెప్పి ప్రతి మనిషి కోరుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ప్రతి మనిషి కోరుకోవాలి. మరి అలా కోరుకుంటున్నారా? అలాగే ఈరోజు స్త్రీలు ఎక్కడ పట్టినా దేవుని బిడ్డలుగా ప్రార్థనకు వస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. మంచిదే. ఇంతకుముందు నేను తెలియజేసినట్లుగా నీవు మారినట్టుగా నీ యజమానుడు మారాలి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దయచేసి ఒక్కసారి మీరు గమనించి అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభువుపేట నేను కోరుతా ఉన్నాను. దేవా, నన్ను మార్చిన దేవా నీకు స్తోత్రాలు, నా యజమానుని కూడా మార్చయ్యా, నా యజమానుడు కూడా నాతో కలిసి నీ రాజ్యములో స్థలాన్ని సంపాదించుకునే విధంగా నా యజమానుని పట్ల నీ కృపదయ చేసి నా యజమానుని మార్చు ప్రభువా అని ప్రతివారు కూడా ప్రార్థించే మనస్సు కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాను. ఏమండి, సుఖము కష్టము మనిషి బ్రతికున్నప్పుడే వీటిని అనుభవించాలని దేవుడే మానవ జీవితంలోనికి వాటిని అనుమతించాడు. వింటున్నారా?
సుఖమును కష్టమును మనిషి అనుభవించాలని దేవుడే వాటిని అనుమతించాడు. కష్టాలు రావటంతోనే దేవుడు నాతో లేడులే, నేను అనుకున్నది సాధించలేదుగా, ఈ బావిలో దూకి సస్తా, ఈ నదిలో దూకి సస్తా, ఈ రైలు కింద పడి సస్తా, ఈ మందు దాగి సస్తా, ఈ ఆలోచనలన్నీ కూడా ఈరోజు ప్రతివారు కలిగి ఉంటూ ఉన్నారు. మరి అది దేవుని చిత్తానుసారమైన ఆలోచన? అలాగున ఆలోచన చేయమని బైబిల్ ఏమైనా చెప్తుందా? నో, బైబిల్ చెప్పదు. మనుషులే ఈ ఆలోచన వారంతరకు వారు కలిగి ఉంటారు. ఎక్కడుంది ఈ మాట? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యం. చూడండి, జాగ్రత్తగా ఈ మాటలు వినడమ్మా. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ఈ మాట ఎంతమందికి తెలుసు? సుఖాన్ని దుఃఖాన్ని దేవుడే జతపరిచాడు. అమ్మ, కష్టాల్లో ఉన్న వాళ్ళరా, ఏ కష్టాల్లో మీరున్నారమ్మా? ఏ శ్రమలలో మీరున్నారు? ఏ బాధలలో మీరున్నారు? అప్పుల బాధ, అనారోగ్య బాధ, బిడ్డల బాధ, యజమానుని బాధ, బంధువుల బాధ, రక్త సంబంధుల బాధ, ఇరుగు పొరుగు వారి బాధ, ఏ బాధలో మీరున్నారు? బాధను బాధగా ఎంచుకోవద్దు. బాధలలో మనకు నెమ్మదినిచ్చేది ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీకు బాధ కలిగింది, నీకు దుఃఖము కలిగింది, నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏమన్నా నీకు సంతోషం కలిగింది, నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో చక్కగా దేవునికి వందనాలు చెల్లించాలి, దేవుని స్తుతించాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఈ అనుభవాలన్నీ నీకు ఎప్పుడు తెలుస్తాయి? దేవుని బిడ్డగా మారినప్పుడు మాత్రమే తెలుస్తాయి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడే తెలుస్తాయి. దేవుని యొద్దకు రావటం నువ్వు అలవాటు పడినప్పుడే ఈ విషయాలన్నీ నీకు తెలుస్తాయి. దేవునితో నీకు సంబంధం ఉన్నప్పుడు, దైవజనులతో నీకు సంబంధం ఉన్నప్పుడు ఈ అనుభవాలన్నీ నీకు తెలుస్తాయి. దేవునితో సంబంధం లేకుండా, దైవ సేవకులతో సంబంధం లేకుండా, లోకస్తులతో నీవు పరిచయాలు ఏర్పాటు చేసుకొని నీ జీవితంలో నువ్వు మేలు పొందాలన్నా పొందలేవు, నెమ్మది పొందాలన్నా పొందలేవు. ఈ భూలోకంలో ఎంత సమృద్ధి ఉన్నా ఆ సమృద్ధి నీ జీవితానికి ఏమాత్రము సంతోషాన్ని కలిగించదు అనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకొని దేవుని సహవాసాన్ని నువ్వు అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం తెలియజేస్తాం. సుఖాన్ని ఎవరు పెడతారండి? చెప్పాలి. సుఖాన్ని ఎవరు పెడతారు? దుఃఖాన్ని ఎవరు పెడతారు? సుఖాలను దుఃఖాలను రెండింటిని పెట్టేది ఎవరు? దేవుడే. నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ స్థితిలో నన్ను ఉంచినందుకు నీకు వందనాలు అని చెప్పి ఏం చేయాలంటే దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతా వందనాలు చెల్లించే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాను. ఒక భయంకరమైన ఆపత్కాల సమయం నీ ఎదుకు వచ్చినప్పుడు నువ్వు దేవుని బిడ్డవు అనుకోండి, ఒక మరణ భయమో, ఒక వ్యాధి భయమో, ఒక కుటుంబ భయమో, ఏదో ఒక భయం నిన్ను ఆవరించింది అనుకోండి, వెంటనే ఏం చేస్తావు? దేవుని బిడ్డవైతే వెంటనే ఏం చేస్తావు? ఈ పరిస్థితి నుండి ఎలాగైనా నీవే నన్ను తప్పించాలి దేవా అని చెప్పి దేవుని మీద ఆధారపడతాం. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రాజు యొద్దకు మరణ వార్త వచ్చింది. వెంటనే ఒక ప్రవక్త వచ్చి, యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాతో ఏమంటున్నాడు? హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. వెంటనే హిజ్కియా చేసిన పని ఏంటండి? ఏం చేశాడు? అదే మనోళ్ళు అయితేనా కలవరపడి 10 ఇళ్ళోడు కూడా లేచినట్టు ఏడుస్తారు, కూర్చొని కేకలు పెడతారు, బాదుకుంటారు ఒళ్ళంతా చిన్న సమస్యకే. కానీ హిజ్కియాకు వచ్చిన సమస్య చిన్న సమస్య, పెద్ద సమస్య.
పెద్ద సమస్య. ఒక ప్రవక్త వచ్చి, నువ్వు మరణమవుతున్నావు హిజ్కియా, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఎక్కడుంది ఈ మాట? యెషయా గ్రంథము 38 అధ్యాయము 1 నుండి ఈ మాటలు మనం గమనించినట్లయితే అక్కడ ప్రభువు తెలియజేస్తున్నాడు, హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు ప్రియులారా, హిజ్కియా ఏం చేశాడు? దైవజనుడి మాట విన్నాడు, కలవరపడలేదు, బాధపడలేదు, కృంగిపోలేదు. ఆయన చేసిన పని ఏంటి? చదువుతారా? 4 మాటలు ఉన్నాయి అక్కడ, చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకము చేసుకోమని, కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. హిజ్కియా దేవుని బిడ్డ కనుక ఒక మరణ వార్త విన్నప్పుడు, ఒక కఠినమైన సమస్య విన్నప్పుడు ఏమండి, వెంటనే అతను దేవునితో చూశాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అతని ప్రార్థన దేవుడు విన్నాడు. వెంటనే చనిపోవాల్సిన వ్యక్తి 15 సంవత్సరాలు ఆయుస్సును పొందుకొని చాలా గొప్ప రాజ్య పరిపాలన చేశాడు. ఈ రోజున నువ్వు దేవుని బిడ్డవైతే ఏది ఏమైనా మొదటగా దేవుని మీద ఆధారపడతావు. ఎక్కువగా స్త్రీలు దేవుని కలిగి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఒక కుటుంబాన్ని కాపాడాలన్న స్త్రీయే ఒక కుటుంబాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేయాలన్నా ఏమనుకోబాకండమ్మా, ఓకేనా? ఒక కుటుంబానికి గౌరవం తీసుకురావాలన్న స్త్రీయే ఒక కుటుంబాన్ని బజారు పాలు చేయాలన్న స్త్రీయే. నేను మారాను, నేను ఒక ప్రతిష్ట కలిగి ఉన్నాను, నేను క్రమశిక్షణ కలిగి ఉన్నాను అని ఏ స్త్రీ అయితే ఒక తీర్మానంలో ఉంటుందో ఆ స్త్రీ కష్టాల్లోనైనా కరెక్ట్గా ఉంటుంది, సంతోషంలోనైనా కరెక్ట్గా ఉంటుంది, భర్త క్రమంలో ఉన్నా కరెక్ట్గా ఉంటుంది, భర్త పరిస్థితి క్రమశిక్షణ లేకపోయినా క్రమంగా ఉంటుంది. ఈరోజు గుర్తుపెట్టుకోండి, పురుషులు ఎలా ఉన్నప్పటికీ కూడా స్త్రీ క్రమశిక్షణ లేకపోతే ఆ కుటుంబం చాలా గొప్ప వినాశనానికి గురవుతుందండి. గుర్తుపెట్టుకోండి, వివాహమైంది, బిడ్డలను కన్నారు, అన్ఎక్స్పెక్టెడ్గా భర్త మరణించాడు. భార్య గుణవతి అయిన రాలైతే బిడ్డలను పెట్టుకొని తను బ్రతుకుతూ వారిని పోషించుకుంటూ గొప్ప ప్రయోజకులను చేస్తుంది ఆ బిడ్డల్ని. దేవునికి స్తోత్రం. కానీ భార్య చనిపోయింది, భర్త బతికున్నాడు, ఆ బిడ్డలను పెట్టుకొని వాడు ఆ జీవితాన్ని ముందుకు నడిపించగలడా? వాడు ఆ బిడ్డల్ని పెంచగలడా? ఆ బిడ్డల్ని ప్రయోజకులను చేయగలడా? మరి ఇప్పుడు చెప్పండి, కుటుంబ వ్యవస్థలో నెంబర్ 1 స్థానం ఎవరిది? ఏమా? అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అది ముత్యము కంటే పెళ్ళెప్పుడు చేసే ప్రసంగాలు ఇవన్నీ. కానీ దురదృష్టం, జ్ఞాపకార్థ కూటంలో కూడా జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. అందుకే కొంతమంది భర్త లేడు కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు. మీ ఇష్టం, మీరు ఎలా బ్రతుకుతున్నారో, మీ ప్రవర్తన ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు. తగిన శిక్షా ఫలం మనుషుల చేతుల్లో నుండి తప్పించుకోవచ్చేమో కానీ దేవుని చేతుల్లో నుండి తప్పించుకునే వారు ఎవ్వరూ లేరు. అందుకే దేవుని ఎదుట మనం చాలా ప్రతిష్ఠత కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి, క్రమమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మరణము ఎప్పుడు ఎవరిని అటాక్ చేస్తుందో మనకు తెలియదు. ప్రియులారా, భక్తి కలిగి జీవించిన వారి గురించి
ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్పవచ్చు. కానీ క్రమశిక్షణ లేకుండా ఈ లోక సంబంధమైన వ్యసనాలతో జీవించి మరణమైన వారి గురించి మనం ఏం చెప్పలేము. కానీ ఒకటి మాత్రం చెప్పగలం, అలాంటి జీవితం దయచేసి మరి ఒక వ్యక్తి జీవించవద్దు అని మాత్రమే చెప్పగలమే తప్ప మరి ఇంకొక మాట ఏమీ కూడా చెప్పలేము. కానీ ఈ సమయంలో నేను బాబు విషయంలో మాత్రం కొన్ని విషయాలు నేను చెప్పాలి. ఎందుకంటే అతని మైండ్ సెట్, అతని విధానాలన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఎందుకు మారాయో అతని యొక్క ఆలోచన విధానాలు బయట చెప్పే వ్యక్తి కాదు. కానీ ఏదైనా ఒక మంచి పని కొరకు మాత్రం అతను ఎప్పుడూ ముందుంటాడు. చర్చి పనులు జరిగే ప్రతి సందర్భంలో కూడా ఎప్పుడూ ముందుంటాడు. ఏదైనా ఒక మంచి పని జరిగేటప్పుడు ముందుంటాడు. అయ్యా దేవుడి పని ఇది చేయాలి అంటే చాలా ఆశగా ఉంటాడు. కానీ అతను ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవటం వల్ల, మందు తీసుకోవటం వల్ల మరి తను త్వరగానే చిన్న వయసులోనే ఈ లోకంలో తన యాత్రను ముగించవలసిన అవసరం ఏర్పడింది. పిల్లరా, అతను ఈ లోకములో పుట్టాడు, తొందరలోనే తన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు. కానీ అతన్ని ఎప్పుడు తన యొక్క బిడ్డల్లో చూస్తూ ఉంటాం. ఆ పిల్లలు కనపడ్డప్పుడు వారిని చూస్తూ ఉంటే ఆ బాబును ఈ లోకంలో కోల్పోలేదు అన్నట్లుగా ఉంటుంది. ఆ పిల్లోని చూస్తూ ఉంటే, అమ్మాయిని చూస్తూ ఉంటే ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రియులరా, ఏదేమైనప్పటికీ బాబు ఈ లోకయాత్ర ముగించాడు. కానీ ఒక ప్రత్యేకమైన బాధ్యతను దేవుడు ఎవరి మీద మోపాడంటే తన భార్య మీద మోపాడు. మరి అమ్మాయి క్రమంగా దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేసుకొని ఆ బిడ్డలను ఒక పట్టుదలతో ఆ బిడ్డలను ఒక గొప్ప వీరులుగా మార్చే అవకాశాన్ని దేవుడు ఆ బిడ్డ చేతుల్లో పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకానొక సమయం వచ్చినప్పుడు హాగరు, శారా ఇద్దరు కలిసే ఉన్నారు. కానీ వారికి ఎందుకో ప్రాబ్లమ్స్ వచ్చాయి. హాగరును, ఇస్మాయేలును అబ్రహాము తన ఇంట్లో నుంచి పంపించవలసిన అవసరం ఏర్పడింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇస్మాయేలుని అల్లంత దూరం పడేసి అబ్రహాము మీద బెంగతో, దిగులుతో ఆలోచన చేస్తూ ఉంది. ఆ బిడ్డకు ఆకలై అరుస్తూ ఉన్నాడు. ఆ బిడ్డను మర్చిపోయింది. అబ్రహాం ఏంటి నన్ను ఇలా చేశాడనే దిగులుతో, వేదనతో ఉంటూ ఆ బిడ్డను మర్చిపోయినప్పుడు వెంటనే దేవుడు ఆ బిడ్డను గద్దించాడు. ఆ బిడ్డను గద్దించి, నీతో నేనున్నాను, ఆ బిడ్డతో నేనున్నాను, ఆ బిడ్డను తీసుకో, సంకన పెట్టుకో, పక్కన చెలయేరుంది, నీళ్లు త్రాపించు, ఆ బిడ్డను నేను వీలు కాణి చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. ఇక అబ్రహామును మర్చిపోయింది. ఆ బిడ్డతో మాట్లాడినా దేవుని మీద ఆధారపడింది. ఇంకొక శరీర తోడు కోరుకోలేదు. అన్నిటికీ దేవుణ్ణి తోడు కోరుకుందే. తన కుమారుని కొరకు ప్రార్థన చేస్తూ వచ్చింది. ఈరోజు అతని వంశావళి ప్రపంచం మొత్తంలో అత్యున్నతమైన వంశావళిగా విస్తరించింది. ప్రపంచం మొత్తంలో అత్యున్నతమైనటువంటి వంశావళిగా విస్తరించింది. ఇంకొక మాట చెప్పనా, యాకోబు ద్వారా 12 మంది వంశావళి లోకములోనికి వస్తే వారు యూదులుగా పరిగణించబడ్డారు. యూదులు తక్కువగా ఉంటారు జనాంగం. మన దేశంలో కూడా ఉన్నారు, చాలా దేశాల్లో స్థిరపడ్డారు. కానీ సంఖ్యలో యూదులు తక్కువగా ఉంటారు. కానీ తక్కువగా ఉన్నప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, తక్కువగా ఉన్నప్పటికీ కూడా యూదులంతా కూడా ప్రపంచాలను ఏలే విధమైనటువంటి జ్ఞాన సంపన్నులుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈరోజు అమెరికా అగ్రదేశం. కానీ అమెరికా అగ్రదేశాన్ని ఎన్నుకొని నడిపించేది ఎవరో తెలుసా? యూదులు. అలాంటి ఉన్నతమైనటువంటి ప్రపంచంలో ఎవరికి ఇవ్వని జ్ఞానాన్ని యూదులకు ఇచ్చాడు. ప్రపంచంలో ఎక్కువగా సంతానాభివృద్ధి విస్తరించినటువంటి వాళ్ళకేమో వినాశన మార్గాలను వారు నేర్చుకున్నారు. వాగ్దాన పుత్రులేమో
అభివృద్ధి పదంలో వెళ్తూ సమాజానికి మేలుకరమైన విషయాలలో సాగిపోయారు. వీరేమో వినాశనకరమైన పరిస్థితుల్లోనికి వెళ్తూ వచ్చారు. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుని వాగ్దానం మధ్యలో మారితే మనం ఏం చేస్తాం? దేవుని వాగ్దానం మాత్రం ఆశీర్వాదకరమైన వాగ్దానమే ఇచ్చాడు. మరి మధ్యలో సాతాను ప్రవేశించి వాళ్ళ మనస్తత్వాలను మార్చినప్పుడు దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఏమండి, అవ్వ ఆదామును దేవుడు మంచిగానే పుట్టించాడు, మంచిగానే సకల సౌకర్యాలు కలిగించాడు. మధ్యలో పుట్టింది గుణం, మధ్యలో పుట్టింది గుణం. ఏం గుణం పుట్టింది మధ్యలో? చెప్పండి అమ్మా. అపవాది మాట వినే గుణం పుట్టింది. నీకు ఎవరూ ఆపలేకపోయారు, అంతటితో పతనం అయిపోయారు. జాగ్రత్త. కొంతమంది కూడా ఆత్మీయంగా ఎదుగుతారు, మధ్యలో వస్తాయి. ఇక వాటిని పట్టుకొని ఉన్నదాన్ని ఓడగొట్టుకొని మధ్యలో వచ్చిందాన్ని ఎమ్మడబడిపోతూ ఉంటారు. ఇది జీవితానికి సాక్ష్యం కాదు, బ్రతుకులో క్షేమాభివృద్ధిని కలిగించే మార్గాలు కానే కాదు. అందుకొరకై ప్రియులారా, అలనాడు ఆదాము ద్వారా వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి పాపం ఎప్పటికైనా కూడా సమాజాన్ని వెంబడిస్తూ ఉండగా కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు వారి మరణం ద్వారా ఈరోజు ప్రతి మనిషికి ఒక ఆశ కలిగింది. ఏంటి ఆశ? యేసు ప్రభు సమాధిని జయించాడు. అలాగే ఈ లోకంలో ప్రతి మనిషి శరీరానుసారమైన మరణాన్ని పొందిన దేవుని బిడ్డగా ఈ లోకములో బ్రతికున్నప్పుడే దేవుని బిడ్డగా మారినట్లయితే ఆ బిడ్డకు ఇక శాశ్వతమైన మరణము ఉండదు. దేవునితో కలిసి శాశ్వతంగా ఆనందించే పరలోక మహిమ ఉంటుంది అనేటువంటి నిరీక్షణ దేవుని బిడ్డలైన వారికి దేవుడు అనుగ్రహించాడు. అందుకే యోహాను సువార్త 14 మొదటి వచనంలో ఆయన అన్నాడు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచటానికి వెళ్తూ ఉన్నాను, నేను మరలా వస్తాను, నా యందు భక్తి కలిగిన వారందరినీ నేను సిద్ధపరిచిన స్థలములలోనికి తీసుకెళ్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ఇప్పుడు క్రైస్తవుల నిరీక్షణ ఏంటండి? క్రైస్తవుల నిరీక్షణ ఏంటి? శరీర మరణం అందరికీ వస్తుంది. ఈ మరణము తరువాత దేవునితో జీవించే ఒక మహా గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఉంటాము అని క్రైస్తవ నిరీక్షణ. ఆ నిరీక్షణలో మనందరము సాగిపోవాలి, మనందరము స్థిరపడాలి, మనందరము నిలిచి ఉండాలి. అలాగే ప్రియులారా, ఈ అనుభవాలను, ఈ ఆనందాన్ని నువ్వు దేవుని బిడ్డగా ప్రాణంతో బ్రతుకున్నప్పుడు, దేవుని బిడ్డగా మారి దేవుని మహిమ కొరకు నువ్వు జీవించినప్పుడే ఈ ఆనందకరమైన స్థితిని నువ్వు అనుభవిస్తావు. ఈ లోకంలో నువ్వు బ్రతుకున్నావు, మారు మనసు పొందలా, దేవుని బిడ్డగా మారలా, అకాల మరణం సంభవించింది. గుర్తుపెట్టుకోండి, వారి కొరకు ఏం సిద్ధంగా ఉందండి? నరకము సిద్ధంగా ఉంది. అందునిమిత్తమై ప్రతి యవనస్తుడికి మీరు చెప్పండి, దేవుని యందు భక్తి కలిగిన జీవితాన్ని జీవించే విధంగా వారు మారాలని చెప్పి వారికి మీరు చెప్పండి. వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఒక బాధ్యత కలిగినటువంటి దేవుని బిడ్డగా ఈ లోకంలో నువ్వు బ్రతకటానికి సిద్ధపడాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నేను తెలియజేస్తున్నాను. ఏమండి, ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, తాగుబోతులు ఉన్నారనుకోండి, తాగరా అని చెప్పి వస్తువులు తాకట్లు పెట్టైనా తీసుకొచ్చి స్నేహితులకు ముందు పంపించే స్నేహాన్ని తాగుబోతుల్లో చూస్తున్నాం. కానీ ఒక విశ్వాసి మారిన తర్వాత, అయ్యా నువ్వు మారు, అమ్మా నువ్వు మారని వాళ్ళ మార్పు కొరకు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి ఒక కొంచెం బాధ్యత తీసుకునే దేవుని బిడ్డలైన వారిని ఎక్కడైనా మీరు చూసారా? ఆ పని ఇక నుంచి అయినా మీరు ప్రారంభించాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. బాబు గనక నేను, అయ్యా ఈ స్థితి నుండి మారురా, ప్రభువుని నమ్ముకో అని నేను చెప్పకపోయినట్లయితే ఆ దోషం ఎవరి మీద ఉండేది? నా మీద ఉండేది. కానీ నేను ఎన్నోసార్లు చెప్పాను, అతను మారలేదు. ఇప్పుడు అతని సంగతి ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. బాబులాగా చిన్న వయసులో వ్యసనాలకు బానించై యవనస్తులు ఎవరు మరణించకూడదు. వారంతా కూడా మార్పు చెంది పరలోక రాజ్యానికి వారసులు కావాలి. అంతా 14-15 సంవత్సరాలు లేని వాళ్ళు కూడా గుట్కాలు తినటం, మందులు తాగటం, భయంకరమైన వ్యసనాలకు లోనైపోతా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళని గద్దించట్లేదు. ఎందుకంటే పనికి వెళ్తున్నాడుగా, 500 డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నాడుగా, ఇటుక పనులకు వెళ్తున్నారుగా, 500, 600, 700 తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంటే బొడ్లో పెట్టుకుంటున్నావుగా, అరే నువ్వెందుకు తాగుతున్నావురా, అరే నువ్వు మార్పు చెందురా అని అన్నాడు అనుకో, నేను రేపు పనికి పోను, నీకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వను. అరే తాగు, తందనాడు,
తిను, నీ తిప్పలు నువ్వు పడు, ఉసుక మొయ్యి, ఇటుకలు మొయ్యి, సాయంత్రం అయ్యేసరికి 700 600 ఇయ్యా, నేను బొడ్లో పెట్టుకుంటా. వాడికి ఎట జీవిస్తే ఏమైంది, వాడు ఏం తింటే ఏమైంది, వాడు ఏం తాగితే ఏమైంది, వాడు చిన్న వయసులో వాడు బతుకి ఎలా బజారు పాలైతే ఏమైంది? అలా ఉంటున్నారా? దయచేసి వారి కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థన చేయకపోతే వారిని కన్నందుకు ఆ శాపం నీ మీద ఖచ్చితంగా ఉంటుంది. నీకంటే ముందు ఒకవేళ భర్త చనిపోయాడా, భార్యగా డబ్బులన్నీ మూట కట్టుకుంటున్నావా? నీ పిల్లల కష్టాన్ని మూట కట్టుకుంటున్నావా? నీ పిల్లలకు మారు మనసు గురించి చెప్పట్లేదా? నీ పిల్లల కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయట్లేదా? జాగ్రత్త, లెక్క అప్పజెప్పవలసిన పరిస్థితి నీ ముందు ఉన్నదని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. అందునిమిత్తమాయ్ ప్రియులారా, బాధ్యత కలిగి ఉండండి. నీ కళ్ళ ముందు నీ బిడ్డలు మారు మనసు పొందారా? నీ కళ్ళ ముందు నీ కుటుంబ సభ్యులు మారు మనసు పొందారా? నీ కళ్ళ ముందు ఉంటున్న నీ ఆప్తులైన వారు చిన్న వయసులోనే మారు మనసు పొందకుండా ఇష్టానుసారమైన క్రియలు కలిగి జీవిస్తున్నారా? దయచేసి వారి కొరకు ఉపవాసం ఉండు, వారి కొరకు ప్రార్థన చేయి, పట్టుదల కలిగి ప్రార్థన చేయి. దేవుడు నీ పట్ల ఆయన కృప అనుగ్రహిస్తాడు. నీ ప్రార్థన వ్యర్థం కాదు. దేవాతి దేవుడు నీ ప్రార్థనకు తగిన ఫలితం నీ బిడ్డల మార్పులోనికి దేవుడు నడిపిస్తాడు. కనుక అందుకే ప్రభు చదివినటువంటి వాక్యంలో ఉన్నాడు, ఇదిగో మరణించే సమయం రాకముందే ఎందుకు మరణిస్తున్నారు అంటే, సాతాను సంబంధమైన ఎన్నో అలవాట్లు, సాతాను సంబంధమైన ఎన్నో ఆలోచనలు, సొంత నిర్ణయాలు, అనుకున్నది జరగలేదు టకమని ప్రాణం తీసుకోవటం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతుంది. అదే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి మాత్రం ఇతన్ని ప్రేమించడు. ఆ అమ్మాయి అతన్ని ఇష్టపడలేదని ఈ అబ్బాయి బ్లేడ్తో కోసుకుంటాడు, ఈ అబ్బాయి వెళ్ళి నదిలో దూకుతాడు. ఏంటి పిచ్చేసాలు, ఏంటి పిచ్చేసాలు? అదిగో వారిలో మనోడు ఒకడు, వాళ్ళ నాన్న ఎన్ని తిప్పలు పడుతుండవు ఏమ్మా ఆ బిడ్డను కాపాడుకోవటం కోసం. ఇప్పటికి ఎన్ని మందిరాలు తిరిగాడో నాకు తెలియదు, ఎంతమంది సేవకుల దగ్గరకు పోయాడో నాకు తెలియదు, చెప్పరాని విషయాలు ఇంకేం చేశాడో నాకు తెలియదు. ఏంటది చెప్పండి? బాధ్యత. ఏంటిది? నేను కన్నాను, నా బిడ్డను ఎలాగైనా నేను మార్చుకోవాలి, నేను మోకరించాలి, నేను ప్రార్థన చేయాలి, నేను దేవుని చేతులకు అప్పగించాలి. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాడంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం. అలాగే పిల్లరా, వీడు అద్దు మీరే ఆడరా అనుకుంటే వాళ్ళ కోసం మీరు ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ కోసం ఏం చేయాలి? మీరు ఉపవాసాలండి, ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి, కన్నీరు గార్చడం మొదలు పెట్టాలి. దేవుడే అద్భుతమైన యుద్ధము, ఆత్మయుద్ధం వారి పట్ల చేసి వాళ్ళను మార్చి తన మహిమ కొరకు నిలబెట్టుకోగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ప్రతి వారు కూడా నేను ముగిస్తున్నా, మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి, యవనస్తులు మారటం కోసం ప్రార్థన చేయండి. తొందరపాటు నిర్ణయాలతో వాళ్ళ జీవితాలను ముగించుకోకుండా వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం, దేవుని చేతులకు వారిని అప్పగిద్దాం. మరి బాబు ఈ లోకాన్ని విడిచాడు, సంవత్సరమైంది. ఇక ఆ బాధ్యత, ఆ బిడ్డల బాధ్యత అంతా కూడా ఆ చెల్లెమ్మ మీద ఉంది. మరి ఎంతవరకు ప్రార్థన చేస్తూ ఉందో, ఎంతవరకు మరి ఆ బిడ్డలను దేవుని చేతులకు అప్పగించి ముందుకు నడుస్తూ ఉందో మరి నేనైతే చూడటం లేదు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా తక్కువే, అంతగా నేను ఎప్పుడు అంతగా మాట్లాడిన వ్యక్తిని కాదు, అంత పరిచయం కూడా నాకు తక్కువ. మరి అకాల మరణము బాబుకు సంభవించడం ద్వారా మరి ఆ బిడ్డ ఓదార్పు నొందాలని, తన బిడ్డల కోసం ఉపవాసాలని ప్రార్థన చేసి దేవుని మహిమ కొరకు వారిని పెంచాలని కోరుతా ఉన్నా. బాబును కోల్పోయినటువంటి సత్యమ్మ గారు, అలాగే స్వామి గారు, ఆ బిడ్డలను దేవుడు ఓదార్చాలని ఆయన సావుకినిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మరి బాబు అంటే మరి అన్నదమ్ముల పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇష్టపడతారండి. ఎందుకంటే ఎవరికి ఎదురు తిరగడు, అందరినీ గౌరవిస్తూ ఉంటాడు. తనకు కలిగినటువంటి ఆ చిన్న చెడ్డ అలవాటు వల్ల ఏదో తన జీవితం ఆ విధంగా సాగిపోయింది. ఏ యవనస్తుడు కూడా అలాగున యాత్ర ముగించకుండా ప్రతి యవనస్తుడు మారు మనసు పొందటం కొరకు నేను ప్రార్థన చేస్తాను అని తీర్మానం కలిగి మీరు ముందుకు నడవాలని ప్రభుపేట నేను కోరుతా ఉన్నాను. మీ కళ్ళ ముందు మారు మనసు లేకుండా జీవించే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారమ్మా? ప్రార్థన చేస్తారా? ఎంతమంది చేస్తారు? ఒకసారి చేయి పైకి ఎత్తండి. ఆలోచించి ఎత్తుతాను నేనమ్మా. ఇది కూడా ఏమైనా ప్రమాదం అంటారా? మీ కళ్ళ ముందు ఉన్నటువంటి యవనస్తుల మార్పు కోసం
వాళ్ళనేం చెప్పొద్దు, వాళ్ళనేం పిలవద్దు, వాళ్ళతో ఏం మాట్లాడొద్దు, ప్రభా ఇతను మార్చయ్యా అని చెప్పి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళ మార్పు కోసం నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన వ్యర్థం కాదు. నీ ప్రార్థన ఆయన ఎదలో భద్రం చేసుకొని వాళ్ళు మారు మనసు పొందే విధంగా ప్రభు సహాయము చేస్తాడని ప్రభుపేట నేను తెలియజేస్తూ, మరి అప్పుడే సంవత్సరం అయిందా బాబు మరణించి అన్నటువంటి ఆలోచన కలుగుతూ ఉంది. మరి ఆ బిడ్డను కోల్పోయిన తన కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించి ఆయన కృపలో ఉద్ధరింపు చేసి ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.